ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి, అలాగే ఈ జనవరి నెలలో కాలినడక దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలను గురించి మరియు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జనవరి 2వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 62,085 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 15,680 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,17,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు 3 గంటల్లోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. ఈ రోజు కూడా ఇన్ఫాంట్ దర్శనం అలాగే విఐపి బ్రేక్ దర్శనం 2 ఉన్నాయండి. ఈరోజు చిన్నపిల్లల ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణ స్థాయిలోనే ఉందండి. అంటే మరీ ఎక్కువగాను లేదు, మరీ తక్కువగాను లేదు, మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. ఈరోజు కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయిన భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 12 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు కొండకు వెళ్లే భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ఈ 2025 జనవరి నెలలో కాలినడక దర్శనానికి వెళ్ళాలి అంటే దర్శనం టికెట్లు ఎక్కడ ఇస్తారు, ఎన్ని గంటలకు ఇస్తారు, ఎలా తీసుకోవాలి అని చాలా వివరాలను తెలియజేయమని భక్తులు అడుగుతున్నారండి. తిరుమల కొండకు నడిచి వెళ్ళడానికి 2 రకాలైన కాలినడక మార్గాలు ఉన్నాయి. అవేంటంటే అలిపిరి మెట్ల మార్గం, అలాగే శ్రీవారి మెట్టు కాలినడక మార్గం. ముందుగా అలిపిరి మెట్ల మార్గం అనేది ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుందండి. ఈ అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్లే వారి కోసం తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు అర్ధరాత్రి 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. ఈ టికెట్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. మీరు ముందు రోజు రాత్రి నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో క్యూ లైన్లో వేచి ఉంటేనే మీకు ఖచ్చితంగా ఈ దర్శనం టికెట్లు అనేవి దొరుకుతాయండి. ఎందుకు అంటే అర్ధరాత్రి 1 లేదా 2 గంటల నుంచి ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే తెల్లవారుజామున కల్లా కూడా టికెట్లు అన్నీ ఫుల్ అయిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ముందు రోజు రాత్రి నుంచి క్యూ లైన్లో వేచి ఉంటేనే మీకు ఈ సర్వదర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక శ్రీవారి మెట్టు కాలినడక మార్గం అండి. ఈ శ్రీవారి మెట్ల మార్గం అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే వారి కోసం కిందనే శ్రీవారి మెట్టు స్టార్టింగ్ పాయింట్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. మీరు ముందుగానే వచ్చి క్యూ లైన్లో వేచి ఉంటేనే మీకు దర్శనం టికెట్లు అనేవి దొరుకుతాయి. ఎందుకంటే ఉదయం 5 గంటల నుంచి ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టిన 2 లేదా 3 గంటల్లోపే దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. ఈ శ్రీవారి మెట్ల మార్గంలో ఇచ్చే దర్శనం టికెట్లను తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. అయితే టీటీడీ వారు పెట్టిన రూల్ ప్రకారం శ్రీవారి మెట్ల మార్గం దగ్గర దర్శనం టికెట్స్ తీసుకున్న భక్తులు ఖచ్చితంగా మీరు శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళేటప్పుడు 1250వ మెట్టు దగ్గర మీరు తీసుకున్న దర్శనం టికెట్ని స్కాన్ చేయించాల్సి ఉంటుంది. ఇలా స్కాన్ చేయించుకుని వెళ్తేనే మీకు దర్శనం అనేది ఉంటుంది. ఈ 2 కాలినడక మార్గాలలో ఇచ్చే దర్శనం టికెట్లే కాకుండా తిరుపతిలో శ్రీనివాసం మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్లో కూడా ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. వాటిని తీసుకొని కూడా మీరు నడక మార్గాలలో నడిచి వెళ్ళొచ్చు లేదా బస్సులో అయినా కొండకు వెళ్ళొచ్చు.
ఇవండి ఈ జనవరి నెలలో కాలినడక దర్శనానికి సంబంధించిన పూర్తి వివరాలు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఒక భక్తుడు 7వ తేదీకి దర్శనం టికెట్ దొరుకుతాయా అని అడిగారు. అవునండి, దొరుకుతుంది. ప్రతిరోజు కూడా ఏ రోజుకు ఆ రోజుకు సంబంధించిన దర్శనం టికెట్లను తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లలో కేటాయిస్తారు. అర్ధరాత్రి నుంచి టికెట్స్ ఇస్తారండి. మీరు అర్ధరాత్రి వెళ్ళి క్యూ లైన్లో ఉంటే సర్వదర్శనం టికెట్లను తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే నడక మార్గం ద్వారా వెళ్తే 11 జనవరి టికెట్స్ దొరుకుతాయా అని అడిగారండి. జనవరి 10వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం మాత్రమే ఉంటుందండి. తిరుపతిలో 8 చోట్ల ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను కేటాయించనున్నారు. మీరు జనవరి 11వ తేదీకి టికెట్ కావాలంటే జనవరి 10వ తేదీ ఉదయం 5 గంటలకు తిరుపతిలోని దర్శనం టికెట్స్ ఇచ్చే కౌంటర్ దగ్గరికి వెళ్తే మీకు దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకరు జనవరి 8 మరియు 9వ తేదీలలో సుపదం దర్శనం ఉంటుందా అని అడిగారు. అవునండి, ఉంటుంది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంది కాబట్టి ఆ 10 రోజులలో మాత్రం సుపదం దర్శనాన్ని క్యాన్సిల్ చేశారు. మిగతా అన్ని రోజులు అంటే జనవరి 8, 9వ తేదీల్లో కూడా సుపదం దర్శనం అనేది ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.